హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాండ్రపేట్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీకెండ్ మేము ఒక మంచి ట్రిప్కి వెళ్ళాలని సడన్గా డిసైడ్ చేశాము. తర్వాత అందరం కలిసి ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయిన ఆంధ్ర ఊటీ అని పిలువబడే హార్స్లీ హిల్స్కి వెళ్దామని ప్లాన్ చేశాము. ఈ రోడ్డు పీలేరు నుంచి మదనపల్లి వెళ్ళే దారండి. రీసెంట్గానే వేశారు. ఇప్పుడు హార్స్లీ హిల్స్ ఎంట్రన్స్కి చేరుకున్నాం. హార్స్లీ హిల్స్ అన్నమయ్య జిల్లాలో మదనపల్లికి 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఎత్తులో ఉండడం వలన ఇక్కడ వేసవిలో కూడా చల్లగా ఉంటుంది. ఈ హార్స్లీ హిల్స్ బెంగళూరు నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే తిరుపతి నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. హార్స్లీ హిల్స్కి వెళ్ళే కొండదారి చాలా బాగుంటుంది. రోడ్డుకు రెండు వైపులా నీలగిరి మరియు అనేక చెట్ల జాతులతో చూడటానికి చాలా అందంగా కనపడుతుంది. దీనిని ఏనుగు మల్లమ్మ కొండ అని కూడా అంటారు. ఇక్కడ ఏనుగు మల్లమ్మ గుడి కూడా ఉంది ఫ్రెండ్స్. అయితే దీనిని హార్స్లీ హిల్స్ అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? 1850లో WH హార్స్లే అనే ఒక బ్రిటిష్ కలెక్టర్ ఈ కొండపై వేసవిలో బస చేశారంట. ఆయన పేరు మీద దీనిని హార్స్లీ హిల్స్గా పిలుస్తారు. ఇది గంగోత్రి లేక్ అండి. ఇది సహజ సిద్ధంగా ఏర్పడలేదు. దీనిని ఆర్టిఫిషియల్గా నిర్మించారంట. ఇది దారి మధ్యలో వెళ్ళేటప్పుడు ఎడమ వైపులో ఉంటుంది. తర్వాత మానస సరోవర్ లేక్. ఇక్కడ ఒక మినీ జూ పార్క్. అది దాటుకొని మానస సరోవర్ లేక్కి వెళ్ళాలి. ఈ జూ పార్క్లో జింకలు, నెమళ్ళు, అలాగే ఆస్ట్రిచ్ అనుకుంటుంది. తర్వాత ఈ మానస సరోవర్ లేక్లో బోటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ గాలిబండలు చూద్దాం రండి. ఇక్కడ గాలులు చాలా గట్టిగా వీస్తుంటాయంట. గాలుల శబ్దం కూడా చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దీనిపైనే ఒక రాయి ఉంది. దీనిని విండ్ ఎరోషన్ స్టోన్ అంటారు. అంటే గాలి వలన ఈ రాయి కోతకు గురైంది. మామూలుగా మనం నీటి వలన రాళ్ళు కోతకు గురి కావడం చూస్తుంటాం. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా సముద్ర మట్టానికి 4312 అడుగుల ఎత్తులో బలమైన గాలులు వీయడం వలన ఇలా కోతకు గురైంది. ఇంకా ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. వాటిలో 2 పాయింట్స్ చూపిస్తాను. ఇక్కడి నుంచి క్రింద ఉన్న పొలాలు ఎలా కనిపిస్తాయి ఫ్రెండ్స్. వేసవిలో కూడా ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.